అమ్మా ఈరోజు ఏదైనా కొత్త కథ చెప్పమ్మా. యానిమల్స్ కథ, ఓకే? ఓ ఖచ్చితంగా చెప్తాను. మీ తాతగారు రాసిన కథల్లో ఒక కథ చాలా సులభంగా అర్థమయ్యేట్టు చాలా నీతివంతంగా ఉంటుంది. అది చెప్పనా? రెడీయా? ఓ, ఎప్పుడో రెడీ. మీ తాతగారు రాసిన కథల్లో ఈ కథ పేరు పచ్చల హారం. అడవిలో అటు ఇటు తిరుగుతున్న ఎలుగుబంటికి దారి మధ్యలో ఒక పచ్చల హారం దొరికింది. అది రాజుగారో లేక రాజ ఉద్యోగులో ధరించేది. మరి అడవి మధ్యలో ఎలా వచ్చింది? ఎంత ఆలోచించినా అసలు విషయం అంతుపట్టలేదు ఎలుగుబంటికి. వేటకు వచ్చిన వారి మెడలో నుండి జారిపోయి ఉంటుంది. వేటలో నిమగ్నమై వారు గమనించి ఉండరు. ఇంటికెళ్ళాక పచ్చలహారం పోయిన సంగతి తెలిసి ఉంటుంది. రాబోయే రోజుల్లో దాన్ని వెతుకుతూ ఎవరైనా మనుషులు రావచ్చు. గమనిస్తూ ఉండి వారు రాగానే ఇస్తే సరిపోతుంది అనుకొని తాను ఉన్న గుహలో జాగ్రత్తగా దాన్ని దాచి ఉంచింది. ఎంతకాలం ఎదురు చూసినా ఆ హారాన్ని వెతుకుతూ ఎవరూ రాలేదు. ఎలుగుబంటికి ఒక ఆలోచన వచ్చింది. దాన్ని తన దగ్గర అట్టే ఎక్కువ కాలం ఉంచుకునే బదులు అడవిలో అందరికంటే గొప్ప జంతువును ఎన్నిక చేసి ఆ హారాన్ని ఆ జంతువు మెడలో బహుమానంగా వేస్తే బాగుంటుంది అని ఆలోచించింది. ఆ విషయం కోతితో అంటే చాలా బాగుంది ఆలోచన, నేనిప్పుడే అడవి జంతువులన్నిటితో చెప్పి వస్తాను అంటూ బయలుదేరి అందరికీ క్షణాల మీద తెలియజేసింది. ఒక్కరోజు రాత్రి పిండి ఆరబోసినట్లు వెన్నెల కాస్తున్న సమయంలో అడవి మధ్యలో గుట్టుకు దిగువన పక్షులు, జంతువులు అన్నీ సమావేశమయ్యాయి. మీ గొప్పదనాలు తెలియజేయండి అన్నది కోతి వారితో. కోయల ముందుకొచ్చి, గానంలో నన్ను మించిన వారు లేరు. నా గానం ఎవరినైనా ఇట్టే మంత్రముగ్ధుల్ని చేస్తుంది అన్నది. చిలుక ముందుకొచ్చి, మనుషుల్లాగా మాట్లాడగలిగే పక్షిని నేనే అంది. నాలాగా నాట్యం ఎవరు చేయగలరు అంది నెమలి. నాలాగా పరుగెత్తగలిగిన వారు ఎందరు అంది గుర్రం. నా అంత అందమైన జంతువులు అరుదు అంది జింక. ఇలా అన్ని పక్షులు, జంతువులు తమ తమ గొప్పదనాలను ఏకరవు పట్టాయి. చివరకు సింహం జూలు విదుల్చుకుంటూ వచ్చి, పరాక్రమంలో నన్ను మించిన వారు లేరు. ఎంత వేగంగా అయినా పరిగెత్తి వేటాడగలను. అందుకే ఎంతో మేధావులైన మానవులు కూడా వారి పేరు చివర పరాక్రమానికి గుర్తుగా సింహం అని పెట్టుకుంటారు అంది. ఏనుగు ముందుకొచ్చి, నా అంత భారీ దేహం ఏ జంతువుకు లేదు. అయినా సాధు జంతువుని, శాకాహారిని, బుద్ధిజీవినని మానవుడంటాడు. కోటలు కట్టాలన్నా, గుడులు కట్టాలన్నా, పెద్ద పెద్ద బండరాలను, పెద్ద పెద్ద మానులను తరలించాలన్నా మేమే ఆధారం. మొన్నటికి మొన్న అడవిలో ఊబిలో ఎవరిదో రథం దిగబడిపోతే మేమే బయటకు లాగాం. ఆ విధంగా మానవ నాగరికత మాతో ముడిపడి ఉంది అంది ఏనుగు. జంతువులన్నీ ఇక బహుమతి సింహానికి కానీ ఏనుగును కానీ వరిస్తుందని నిర్ణయానికి వచ్చేశాయి. అవి అనుకున్నట్టే ఎలుగుబంటి కూడా ఇద్దరి పేర్లు చెప్పి, వీరిలో కూడా ఏనుగును ఎన్నిక చేస్తున్నాను అంది. ఎందువలన అని పక్షులు, జంతువులు ఎలుగుబంటిని అడిగాయి. ప్రతిభావంతులు, పరాక్రమవంతులు ఈ లోకంలో ఎంతో మంది ఉండవచ్చు. కానీ వారి ప్రతిభ కానీ పరాక్రమం కానీ ఇతరులకు ఉపయోగపడాలి. ఏనుగు శక్తియుక్తులుండి సాధు జంతువుగా ఉండటం ఎంతో గొప్ప. అంత దేహానికి క్రూరత్వం ఉండి ఉంటే అడవి జంతువులమైన మన పరిస్థితి ఏమిటి? అన్నింటా సింహం, ఏనుగు సమవుజ్జీలైనప్పటికీ సింహం తన పరాక్రమానికి, సొంత ప్రయోజనానికి అంటే వేటకు మాత్రమే ఉపయోగిస్తుంది. దానివల్ల ఇతరులకు ఎటువంటి లాభం లేదు. పైగా ఇతర వన్యప్రాణులకు ప్రాణహాని కూడా. ప్రతిభ కాని, పరాక్రమం గాని అందరికీ ఉపయోగపడాలి. అప్పుడే దానికి సార్థకత. అందువల్ల బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అంది. పశుపక్ష్యాదులన్నీ ఎలుగుబంటి నిర్ణయానికి తలాడించాయి. తమ ఆనందాన్ని వ్యక్తపరిచాయి. పచ్చలహారం ఏనుగు మెడను అలంకరించింది. ఏనుగు హుందాగా, విజయ సూచకంగా తొండం పైకెత్తి చూపుతూ ముందుకు కదిలింది.